గోదాదేవి ఇప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి మరొక గోపిక ఇంటికి ముందుకు వచ్చి ఆ గోపికను నిద్రలేపడానికి ప్రయత్నిస్తుంది. 13వ రోజు పాసురంలో అంటుంది, పుల్లిన్వాయ్ కీండానై పొల్లా అరక్కనై కిల్లి కలైందానై కీర్తిమై పాడిపోయ్ పిల్లైగల్ எல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளி எழுந்து வியாழம் உறங்கிற்று புல்லும் சிலம்பினகான் போதரிக் கண்ணினாய் కుల్ల కులిర కుడైందు నీరాడాదే పల్లి కిడత్తియో పావాయ్ నీ నన్నానాల్ కల్లంత విరిందు కలందేలో రేంబావాయ్. ఇప్పుడు గోదాదేవి ఈ గోపిక ఇంటి వాకిట్లో వచ్చి, అమ్మా లేయి తెల్లవారింది లేస్తావా అని అంటుంది. దానికి ఆ గోపిక లోపల నుండి చెప్తుంది, నేను ఇంతసేపు లేచి రావాలనిదా అనుకుంటున్నాను, కానీ మీరిప్పుడు నన్ను రాకుండా చేస్తున్నారని చెప్పి అంటుంది. ఏమి ఎందుకని అని గోదా అడుగుతుంది. దానికి చెప్తుంది ఆ గోపిక, ఇంతకు ముందు ఇంట్లో మీరు మాట్లాడిందంతా నేను విన్నాను. కృష్ణుని కోసం నోము అని చెప్పి ఇప్పుడు రాముని కోసం నోము అని చెప్పి చెప్తున్నావు. రాముని కోసం నోము అయితే నేను రాను, కృష్ణుని కోసం నోము అయితేనే నేను వస్తాను అని అంటుంది గోపిక. గోదాదేవి అంటుంది, ఏమమ్మా ఇది ఒక సమస్యనా? ఆ నారాయణుడే వాసుదేవునికి కృష్ణునిగా పుట్టాడు, దశరథునికి రామునిగా పుట్టాడు. బకాసురుని రూపంలో కొంగవలే వచ్చినటువంటి రాక్షసుని నోరు చీల్చి సంహరించింది. 10 తలల రావణ బ్రహ్మను సంహరించింది. అన్నీ ఆ నారాయణుడే, నీ కృష్ణుడే, ఇద్దరూ ఒకటే అని చెప్పి చెప్తుంది. చూడు, నీ ఇంటి ముందున్నటువంటి గోపికలు రాముణ్ణి సేవిస్తున్నారు, అలాగే కృష్ణుణ్ణి కూడా సేవిస్తున్నారు, ఇద్దరినీ సేవిస్తున్నారు అని అంటుంది. కనుక లేచి తలుపు తీయి అని అంటుంది. ఆ గోపిక అంటుంది, ఇంకా తెల్లవారలేదులే అని అంటుంది. గోదా అంటుంది, అదిగో చూడు, ఆకాశంలో బృహస్పతి అను గ్రహము అస్తమించింది, శుక్రుడు అనేటువంటి గ్రహం ఉదయించి ఆకాశం మధ్యలోకి వచ్చింది. అదేవిధంగా పక్షులంతా కూడా మేతకు ఎప్పుడో బయలుదేరాయి. ఆ కృష్ణుని అనుగ్రహం పొందడానికి ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి శుభదినం కనుక కపట నిద్ర నుండి లేచి తలుపు తీసి మా గోష్ఠిలో వచ్చి చేరు అని చెప్పి చెప్పడంతో ఆ గోపిక కూడా వచ్చి గోదాదేవి యొక్క గోష్ఠిలో చేరుతుంది. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం.